బీఆర్ఎస్ ఆందోళనతో తెలంగాణ అసెంబ్లీ 2 సార్లు వాయిదా పడింది. సభ ప్రారంభం అవ్వడంతోనే ఆందోళనకు దిగింది బీఆర్ఎస్. ఫార్ములా ఈ రేస్ అంశంపై మాట్లాడిన హరీష్ రావు చర్చకు పట్టుబట్టారు. రకరకాల లీకులు ఇస్తూ మా నాయకులు కేటీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇతర ఏమడుగుతున్నాం సార్, మేము ఎలాంటి తప్పు చేయలేదు, చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం. సభలో ఒక మంచి చర్చ చేద్దాం. నేనేమంటున్నా అంటే, ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా, ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మేము తప్పు చేయలేదు, మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదామని అంటున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం. అయితే గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాతే కేసు పెట్టారంటూ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి. సార్, సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీబీ టేకప్ చేసిన తర్వాత హౌస్లో చర్చించే అంశమే ఉత్పన్నం కాదు సార్. కానీ ఇష్యూను డైవర్ట్ చేయడానికి హౌస్లో అని చెప్పి పబ్లిక్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నమే కానీ ఇది చట్టబద్ధత కాదు. ఒకసారి కేసు ఏసీబీ పోయిన తర్వాత గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత శాసనసభలో చర్చించే అంశమే రాదు అని చెప్పి మీ ద్వారా సభ్యులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అయినా బీఆర్ఎస్ ఆందోళన కొనసాగడంతో సభకు 15 నిమిషాల పాటు వాయిదా వేశారు స్పీకర్. భూ కమతాల పరిమితి చట్టం తెచ్చిన నాటి ముఖ్యమంత్రి తెలుగు ప్రధాని శ్రీ పివి నరసింహరావు గారు కౌలు రైతులకు మేలు చేసే విధంగా కౌలు రక్షిత చట్టం తీసుకొచ్చిన నాటి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు అదే విధంగా జాగీర్ల రద్దుతో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొండ సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా బీఆర్ఎస్ నిరసన కొనసాగించింది. భూభారతి బిల్లుపై మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా స్పీకర్ పోడియం దగ్గరికి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ సభ్యులు. వెల్లోకి వెళ్లిన బీఆర్ఎస్ సభ్యులపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో పేపర్లు చించి స్పీకర్ పైకి విసిరేశారు బీఆర్ఎస్ సభ్యులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుతో కాంగ్రెస్ సభ్యులు ఎదురుదాడికి దిగారు. పరస్పరం పేపర్లు విసురుకోవడంతో సభలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మార్షల్స్ కి బీఆర్ఎస్ సభ్యులకి మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ మండిపడ్డారు. భూభారతి బిల్లుని అడ్డుకోవద్దు అని సూచించారు. మీరు కూడా రైతులే కదా, ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు అంటూ సీరియస్ అయ్యారు. రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతులకు, మీరు కూడా రైతులే కదా, నేను కూడా రైతునే కదా, మన గురించి పెట్టిన బిల్లును ఈ విధంగా మీరు ఒక వ్యక్తి గురించి ఈ విధంగా చేసుడు మంచిది కాదు. ఇది నేను పిలుస్తా, నా స్పీకర్ ఛాంబర్ పిలుస్తా అని చెప్పినా నేను మీకు, అయినా మీరు వినడం లేదంటే మీరు కావాలనే సభ సమయాన్ని వృధా చేస్తున్నారు. ప్రజలకు తీరని అన్యాయం చేసే దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు కూర్చోండి. ఈ బిల్లు పాస్ అయిన తర్వాత నేను పిలుస్తా, నా స్పీకర్ ఛాంబర్ పిలుస్తాం, మాట్లాడి చేద్దాం. స్పీకర్ పై బీఆర్ఎస్ సభ్యులు దాడికి ప్రయత్నించారంటూ మండిపడ్డారు మంత్రి పొంగులేటి. సభలో గూండాగిరి, దాదాగిరి చేస్తామంటే కుదరదంటూ వార్నింగ్ ఇచ్చారు. చాలా బాధాకరం, దురదృష్టకరం అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష స్థానంలో తమరు ఒక దళితులుగా ఆడ కూర్చొని ఉండగానే ఒక పక్క సీనియర్ సభ్యులని చెప్పుకునే వారు మీ మీదకి, ఇటు పక్కన ఒక మంచి చట్టాన్ని తయారు చేస్తున్న మా మీదకి వచ్చి ఈ భూభారతి 2024 చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని ఆమోదింపజేయకుండా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది సమాజము సిగ్గుపడే విధంగా చాలా బాధాకరం అధ్యక్ష. ఇటువంటి గుండాగిరి, ఇటువంటి దౌర్జన్యం, ఇటువంటి రౌడీయిజం ఈ సభలో జరగకుండా ఉండే విధంగా మీరు చర్యలు చేపట్టాలని. అసెంబ్లీ లోపల బయట అధికార విపక్షాల మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడిచింది. అయితే బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ని కొట్టేంత పనిచేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.
స్పీకర్ గారికి ముందుకొచ్చి 20 సంవత్సరాల క్రితం శాసనసభ్యుడిగా వివరిస్తున్నటువంటి హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు మొత్తం వరకు సభ్యులంతా తీసుకొచ్చి పేపర్ని తీసుకొచ్చి స్పీకర్ మీద ఇట్లా పడేసిందంటే స్పీకర్ చైర్ను ఎంత అవమానపరిచిండు. నాయకులు ఎవరైతే ఇవాళ చేసినటువంటి ఏదైతే సంఘటన ఉండదో యావత్తు మా దళిత వర్గాన్ని మా స్పీకర్ను అవమానపరిచినందుకు తక్షణమే వారి మీద ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయాలి. ఆ విధంగా మేమందరం దరఖాస్తు ఇస్తాము. మా స్పీకర్ను అవమానపరిచినందుకు తక్షణమే ఆ సభ్యుల్ని సస్పెండ్ చేయాలి సభ నుంచి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మార్షల్స్ అడ్డు లేకపోతే స్పీకర్ని దాడి చేస్తున్నాం, మార్షల్ మధ్యలో లేకపోతే స్పీకర్ మీద దాడి చేస్తున్నాం. ఇలా దళితుడు అయినటువంటి గౌరవనీయులైనటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని కాగితాలు చించేసి పైన పడేసి వీధి రౌడీల్లో ప్రవర్తిస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అసహించుకుంటున్నారు. స్పీకర్ గారి పైన కాగితాలు చించేయడం, ఏదో విధంగా సభ నుంచి బయటికి రావాలి. కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది, ఎప్పుడు జైల్లో పెడతారో ఏమో అని ప్రజల దృష్టి మళ్లించడానికి అని చెప్పి ఈరోజు శాసనసభనే ఈరోజు అగౌరవపరిచే విధంగా ఒక స్పీకర్ దళితుడైతే ఎంత అవమానానికి గురి కావాల్సి వస్తుంది, దళితుని ఏ విధంగా కించపరచడము తెలిసిన దొర అహంకారానికి నిదర్శనమని ఆ రోజు ప్లకార్డ్స్ పట్టుకొని ప్లకార్డ్స్ మీదేస్తే మీరు వేయొద్దని అసెంబ్లీలో శాసనం చేసి సభా రూల్స్ని డిక్టేటర్ చేసి ఈరోజు మరి భూభారతి మరియు భరోసా రైతు భరోసా సందర్భంగా మాట్లాడుతుండగా ఒక దళితుడైనటువంటి స్పీకర్ మీద ఇష్టారాజ్యంగా మీదికి పోయి బూతులు మాట్లాడి పేపర్లను ఆయన ముఖం మీద కొట్టినటువంటి దొర హరీష్ రావే అనుకోండి, సభలో ఉన్నటువంటి అందరినీ ఉసిగొల్పి ఒక దళితుని మీదకి చేస్తున్నారు. మరి ఆనాడు అదే దళితుడు సంపత్ కుమారు ఒక పేపర్ విసిరేస్తే మొత్తం అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినారు. మరి వీళ్ళను కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, మా ముఖ్యమంత్రి గారిని సభాపతిని వీళ్ళను కూడా సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం. స్పీకర్ పై బీఆర్ఎస్ దాడికి ప్రయత్నించిందని కాంగ్రెస్ అంటుంటే కాంగ్రెస్ సభ్యులే తమపై దాడి చేశారు అంటోంది బీఆర్ఎస్. తమకు చెప్పులు బాటిళ్లు చూపించారంటూ ఆరోపించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. మేము స్పీకర్ గారిని వారి దగ్గరికి స్పీకర్ గారి పోడియం దగ్గర మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి దీని మీద చర్చ పెట్టాలని మేము అడుగుతున్నాం. అటువైపు నుంచి వీళ్ళందరూ అల్లరి చేయడమే కాకుండా ఒకళ్ళు చెప్పు తీస్తారు, ఒకళ్ళు పేపర్తో కొడతారు, ఒకళ్ళు బాటలు తీస్తారు. రెండోది ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టేది ఏంటంటే దళిత స్పీకర్ గారిని అవమానించారని. స్పీకర్ గారు అనేది ఈ శాసనసభకే హెడ్. ఆయనని గౌరవించవలసినటువంటి బాధ్యత మొదటి నుంచి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము గౌరవిస్తున్నాం. అక్కడ స్పీకర్ గారు ఇబ్బంది పడ్డట్టు కానీ లేకపోతే ఎక్కడో జరిగినట్టు కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు.